ఓల్డ్ సిటీపై ప్రత్యేక నజర్ పెట్టింది రాష్ట్ర సర్కార్. మంచినీరు, బస్తీ దవాఖానాలు, విద్యుత్, రోడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టామన్నారు సీఎస్ ఎస్కే జోషి. సీఎం ఆదేశాలతో పాత బస్తీ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికను వెంటనే రూపొందించి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎస్. హైదరాబాద్ పాత బస్తీ అభివృద్ధికి తీసుకోవాల్సిన పనులపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎస్ ఎస్కే జోషి. పాత బస్తీల్లో మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత ప్రాతిపదికన కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు పాత పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు తాగునీటి సరఫరాకు డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ అయిందని చెప్పారు. ప్రస్తుతం ఓల్డ్ సిటీకి 124 MGDల మంచినీటి సరఫరా చేస్తున్నామన్న సీఎస్ కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల సివరేజ్ పైప్లైన్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ను రూపొందించి ప్రభుత్వం అనుమతి కోసం రిపోర్ట్ ఇచ్చామని తెలిపారు. $400 కోట్లతో సౌత్ మూసీలో సివరేజ్ పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎస్. వరద నీటికి సంబంధించి దాదాపు 11 కిలోమీటర్ల నాలాను విస్తరించడానికి నిర్ణయించామని, ఇందులో 5 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మిగతా పనులు జరుగుతున్నాయని చెప్పారు సీఎస్. విద్యుత్ అంతరాయం లేకుండా మరమ్మతులు వేగంగా పూర్తి కావాలని అధికారులకు సూచించారు సీఎస్. సబ్స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అవసరమైన స్థలాలను పరిశీలించాలన్నారు. డబీర్పురా, దారుల్ షిఫా, మిరాలం, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణ గుట్టల్లో తనిఖీ చేయాలన్నారు. ఫలక్నుమా, టోలీ చౌకీ, చత్రినాక, మలక్పేట, కార్వాన్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్. పాత బస్తీలోని పాఠశాలలు తెరిచే ముందు అన్నింటిలో విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. పాత బస్తీ ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం 13 చోట్ల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 4 చోట్ల ప్రారంభించామని, మిగతా బస్తీ దవాఖానాల ప్రారంభానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్.